రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినా చేస్తాడు. అంటే బీజేపీలో ఉన్నోడిని తీసుకొచ్చి మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకొని ఆయనకు భువనగిరి ఎంపీ ఇన్ఛార్జ్ ఇచ్చి ఆ భువనగిరి ఎంపీని గెలిపిస్తే ఇస్తామని చెప్పి అన్ని చేసిరు పాపం. అట్లా మోసం చేసిరు. రాజన్న గుడ్ మార్నింగ్. మీకు ఇస్తామని తీసుకొచ్చింది అందరికి తెలుసు. మీకు మంత్రి పదవి ఇస్తామన్నారు. తర్వాత భువనగిరి ఎంపీగా ఇన్ఛార్జ్ గా ఉండి భువనగిరి ఎంపీని గెలిపించడంలో కానీ రకరకాలుగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి మీ పాత్ర ఉంది. ఫలానా మంచికి ఇస్తున్నాం, నువ్వే ఇన్ఛార్జ్ గా ఉంటే నన్ను అడగకుండా గెలిపించుకుంటా మా మంత్రి పదవి ఇచ్చిన హామీ నెరవేరుస్తామని కూడా చెప్పాను. ఏమన్నా అంటే అదొక పార్ట్. మీరు మాట ఇచ్చారు, మాట తప్పుతారా, మాట నిలబెట్టుకుంటారా, అంటే వాస్తవానికి కూడా అప్పుడు మీరు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆ పదవికి రాజీనామా చేసినప్పటికి కూడా అధికారంలోకి వచ్చి ఇప్పుడన్నా డెవలప్ చేసుకుందాం అనే టైంకి కూడా మీకు కొద్దిగా ఇబ్బంది అవుతున్నట్టుంది. ఇప్పుడు మన మెల్లగా ఎట్లున్నదంటే నా పరిస్థితి ఎమ్మెల్యే నా ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రమ్మని మన ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ ఓడించాలంటే వాళ్ళ మాటలు నాకు వచ్చింది. ఏమనుకున్నాడు, నేను సీనియర్ గా, నేను ఉద్యమకారులుగా ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యే చేసిన. ఒకవేళ ఈ ప్రాంతానికి మంత్రి పదవి వస్తే ఇప్పుడు గతంలో నల్గొండకు, మిర్యాలగూడకు, ఉల్లునగర్, కుసురాపేటకు, భువనగిరికి, నాగార్జునకు అన్ని ప్రాంతాలకు మంత్రి పదవులు వస్తున్నాయి. కానీ కుల్లూరు నియోజకవర్గానికి న్యాయం జరగలేదు. ప్రాంతం వెంటపడింది. నేను అనుకుంటే ఈ మంత్రి పదవి వస్తే కొంచెం ఎక్కువ అభివృద్ధి చేయొచ్చు, ప్రభుత్వంలో బాగుంటుందని నేను మాట నమ్మి నేను అనుకున్నాను. కానీ ఇంత డైరెక్ట్ గా ఇంత అప్సెట్ చేస్తారు, మోసం చేస్తారని అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనే అనుకుంటారా? అంటే వాళ్ళు వివిధ కారణాల వల్ల చేయాలనుకున్నా చేయలేకపోతున్నారు కాబట్టి నేను అధిష్టానాన్ని తప్పుపడతలేదు. వాళ్ళు చేయాలని ఉంది, మాట ఇచ్చినామని చెప్పి వాళ్ళే చెప్తారు. స్వయాన పిసిసి ప్రెసిడెంటే అంటారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మనం మాట చెప్పినాం కదా 2 సార్లు చేయాలని అనుకుంటాను. మీకు తెలుసు కదా, ఇప్పుడు మీ మంత్రి పదవికి అడ్డంగా ఉన్నది ఎవరు? మీకు తెలియదు చెప్పాలి. నేను ఇంత ముందు మాట్లాడతా. అందుకే మీరు మంత్రివర్గంలో ఉంటే 2 లక్షల రుణమాఫీ బదులు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అందరు రైతులకు చేపిస్తుంది. నేను మంత్రివర్గంలో ఉంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కనీసం సర్పంచ్ ఎలక్షన్ అన్నా పెట్టిస్తుంది. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మంత్రివర్గంలో నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి చెప్తలేరు? నువ్వు ఏది పడితే అది హామీలు ఇస్తున్నాయి, ప్రజలు నిలదీస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చెప్పాలి కదా.